శంకర్ ఆపరా ఆపరా, ఆ బొమ్మ నువ్వే చేసుకుంటావురా? దాన్ని నాకు ఇచ్చేరా? అది నా సూక్ష్మ శరీరంరా, దాని ప్రాణ ప్రతిష్ఠ కూడా పోసాను రా. ప్రాణ ప్రతిష్ఠ కూడా పోసావు, మరే మొనగాడివేనే. నీ ప్రాణాలు తీయటానికి బ్రతికే ఉన్నాను, అనుభవించు. మూర్ఖుడా, ఎందుకీ వృధా ప్రయాస? ఈ సింహ కిశోరం ముందర నీ కుప్పినంతులు. జై రుద్ర భైరవ, జై పరిమళ. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, జై రుద్ర భైరవ. జై రుద్ర భైరవ. అలాగా? అవునా? పదా.
పరాక్రమం అగటి, నీ సాహసం నిరుపమానం. ఏ తల్లిదండ్రుల నోముల పడ్డవో కానీ నేను కన్నవారి జన్మ సరి. ఎవరు నాయన? ఎవరా పాపాత్మ? పరీక్షించి చూడు, బాగా దీక్షగా చూడు. 22 ఏళ్ల క్రితం పట్టపురాణి శైలాగారులో దొంగరాజుని పొత్తిలో నిద్రించే ఏ పసిపాపను హత్య చేయాలనుకున్నావు ఆ పాపే ఈ ఉదయశివుడు. నాన్న ఏమన్నారు? నీచుడా, నా కన్న కుమారుని నీ చేతులకు బలి చేశాను. ధర్మపూర్తులైన ధర్మపాల మహారాజును హత్య చేశావు. స్వామి భక్తుడు న్యాయశీలుడైన మహామంత్రిని హతమార్చావు. రాణులిద్దరిని చెరలో చేర్చి రాజ్యం ఆక్రమించావు. 22 ఏళ్లు నిరాటంకంగా రాజ్యాధికారం వెలిగించావు. విక్రమసేన నీ రోజు దగ్గర పడింది. ఈనాటితో నీ పాపం పోయినా. ఆపకుమార, ఆపకు. నేను మహాపాపిని, రాజ్య ప్రలోభంతో ఆత్మబంధువులను నాశనం చేసిన రాక్షసుని. నన్ను క్షమించకండి. ఎత్తిన కత్తి దించకు. ఇదిగో ఈ పాపి హృదయం చీల్చి నీ పగ తీర్చుకో. నన్ను హతమార్చి నా చరిత్ర పూర్తి. అమ్మా, నీ పవిత్రమైన నోటితో నన్ను నాన్న అని పిలువు. నేను ఘోర కిరవతకుణ్ణి, ఉన్మత్త పిశాచిని, పరమ పాపాత్ముని. నా పాప ఫలం అనుభవించని. కుమారు, నేను చేసిన అక్రమాలకు నా చిట్టి తల్లిని హింసించకు. నా చిట్టి తల్లిని హింసించకు. ఏ జన్మాను నేను చేసిన పుణ్యలేశం వలన భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తలుగా కలిపాడు. ఏమన్నావు ఉదయ? అవునా అన్నయ్య వదిన్ని పెళ్ళాడేశాడు. తమ్ముడు, అన్నయ్య తెలియక నీకు నేను ద్రోహం తలపెట్టాను, క్షమించవు. ఆ విషయాలన్నీ మర్చి ఇప్పుడు ఆనందించవలసిన సమయం కాదు. ఏ భూగర్భంలోనూ పుత్రశోకంతో అల్లాడుతున్న మీ తల్లుల చెర విడిచినప్పుడే ఆనందం. అవును, వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి క్షమ కోరే వరకు నా మనసుకు శాంతి లేదు. రండి పద. అక్క, నన్ను మన్నించు. విక్రమ, జరిగింది ఏదో జరిగిపోయింది, విచారించుకో. భగవంతుని దయ వల్ల అందరం కలుసుకున్నాం, ఆనందించు. నాయనా, ఉదయ, ఇది చూసే భాగ్యం లేదే లేదనుకున్నాను. నాయనా, నాయనా, ఆనందపడ. శ్రీ 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 ఉదయసింహ